నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోంది. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి. అవసరం మేరకు వైద్యుని సంప్రదించి మందులు వాడాలి. అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. VHPS, ABDHSS, BDP, దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మందా కృష్ణ మాదిగకు పెన్షన్ల పెంపుపై పాలాభిషేకం. PDSU, SFI, NSUI, AISF ఆధ్వర్యంలో LKG to PG జూలై 4వ తేదీన బంద్. నగరంలో ఒక్క డయేరియా కేసు కూడా నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాలను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామని అన్నారు. ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం, వారి తగు జాగ్రత్తలు, సూచనలు అందించడంతో పాటు జింక్, ORS మందులు అందించడం జరుగుతుందన్నారు. డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోటిలింగాల రేవు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వచ్చి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, మరీ ముఖ్యంగా 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటికే అర్బన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవడం వలన నగరంలో చాలా తక్కువ కేసులు నమోదు కావడం, వారికి వైద్యులు సకాలంలో వైద్యం చేయడం అరికట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని, ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని శాసనసభ్యులు పేర్కొన్నారు. నగరంలో ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా మెరుగైన శానిటేషన్ చేస్తున్నామని అన్నారు. నగర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయ్ కుమారి, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం, ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం. ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వేస్ చేయడం, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ ఎవరికైనా విరోచనాలు అయినా ఇంకే ఇతర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం, ORS కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం, వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు
కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సీజనల్ చేంజ్ వచ్చింది, నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి, అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి, మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులని కడుక్కోవడం వల్ల ఈ అన్నిటిని కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తా ఉన్నారు. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం, దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం. అదృష్టశాత్తు సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం వద్ద అంబేద్కర్ భవన్ ఫంక్షన్ హాల్ నందు విహెచ్పిఎస్, ఏబిడిహెచ్ఎస్ఎస్, బీడీపీ దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో పెన్షన్ల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, ఎంఆర్పీఎస్ అధినేత మందా కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనగా వారికి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు, సాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గోరంట్ల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మందా కృష్ణమాదిగ దివ్యాంగులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ ఎంతో మంది పేదలు, దివ్యాంగుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన 3,000 రూపాయల పెన్షన్ను ఒక్కసారిగా 6,000 రూపాయలకు పెంచి వారి భవిష్యత్తుకు మార్గదర్శకం చూపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మందా కృష్ణమాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దివ్యాంగులు చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న వారి సమస్యల పరిష్కారం కోసం ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అన్నారు. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సి ఉందని అన్నారు. వారికి అందజేసే పరికరాలు, అధునాతన పరికరాలు కూడా అందవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలియజేశారు. 3 వీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ గత 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో అందజేయడం జరిగింది. కానీ గత వైసీపీ ప్రభుత్వంలో దివ్యాంగులను నిర్లక్ష్యం చేసి వారికి సరైన ఉపాధి కల్పించడంలో విఫలమైందని గోరంట్ల ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగులకు ఆదరణ లభిస్తుందని, దురదృష్టవశాత్తు మన ఇక్కడి సమాజంలో ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు. సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి వారిని వారు జీవితంలో స్వయంగా నిలదొక్కునే ధైర్యం ఇవ్వాలని ఆయన గుర్తు చేశారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించి వారిలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా దృష్టి సారించాలని ఆయన కోరారు. ఇవాళ ఏదైతే మంద కృష్ణమాదిగ గారు దివ్యాంగుల తరపున పోరాటం చేశారు, వారికి పెన్షన్లు అందాలని, ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని కోరారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే వాటికి ఆమోదం తెలిపిన చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజా రక్షణ కోసం, అన్ని వర్గాలు ప్రజలకు న్యాయం చేయడం కోసమే ఉంది అని అన్నారు. ఈరోజు దివ్యాంగులు ఒక్కరికే కాకుండా కుష్ఠవ్యాధిగ్రస్తులకు, కిడ్నీ బాధితులకు, పూర్తిగా పక్షవాతం కారణంగా మంచానికి పరిమితమైన వారికి కూడా 15,000 రూపాయలు అందేలా చేస్తున్నామని అన్నారు. ఇవాళ 27 రకాల పెన్షన్లు 65 లక్షల మందికి అందజేస్తున్నామని అన్నారు. ఇకపైన కూడా ప్రత్యేక సర్వే చేసి అర్హులైన వారికి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని గోరంట్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు యనమల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అంకం గంగరాజు, టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవం, తూర్పుగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర ఉమా మహేశ్వరి, నారాయణ వీర రాఘవయ్య, పెండెం గాంధీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర దివ్యాంగుల సంఘం అధ్యక్షులు యనమదల వెంకటేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎస్వి ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చిన్న సుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఢాన్ శ్రీను, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు వీసా కోటేడి లక్ష్మీనారాయణ, బీహెచ్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు భీమడోలు కిరణ్ కుమార్, రాజానగరం మండల అధ్యక్షులు మాధారపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన పెన్షన్ పథకాన్ని 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి తమ భౌతుకి మార్గదర్శకత్వం చూపిన చంద్రబాబు నాయుడు గారికి
పవన్ కళ్యాణ్ గారికి, మందాకృష్ణమాది గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజున వికలాంగుల సంస్థ ఇక్కడ కూర్చొని వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. సమాజంలో దురదృష్టవశాత్తు అంగవైకల్యంతో బాధపడే వారికి ప్రభుత్వ సహకారం ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. వారికి ఇచ్చే పనిముట్లు మంచి రకమైన పనిముట్లు, అధునాతమైన పనిముట్లు కూడా అందాల్సిన అవసరం ఉంది. వెనుకటి పనిముట్లు కానీ, క్యారీ పర్సులు కానీ, ఏదైనా సరే ట్రై వీలర్స్ కానీ, మోటార్ వెహికల్స్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం హయాంలో అమలైంది. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వారికి ఆదరణ లభిస్తుంది. మన దురదృష్టం, మన ప్రజా సమూహంలోనే ఆలోచన విధానంలో మార్పు రావాలి. వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. తమ జీవితంలో వారు నిలదొక్కునే ధైర్యాన్ని వాళ్ళని నింపాలి. సానుభూతి బాధ కావాల్సింది ధైర్యం రావాలంటే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి, ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇవ్వాలి. దానివైపు ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ ఏదైతే మందాకృష్ణమాది గారు వాళ్ళ తరఫున ఒక పోరాటం చేశారు, వారికి పెన్షన్లు పెంచాలని, వారికి సహాయం అందాలని కోరారు. దాన్ని వెంటనే ఆమోదించిన చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సంరక్షణ కోసం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉంది. ఇవాళ 6,000 రూపాయలే కాదు, ఇవాళ కుష్టి వ్యాధిగ్రస్తులకు కూడా వారికి పెన్షన్ పెంచే కార్యక్రమం మనం చేసాం. మానసిక వికలాంగులకి పెంచడం జరుగుతుంది. అలాగే ఏదైతే పూర్తిగా పక్షవాతం లాంటి వ్యాధులతో మంచాన పడిపోయిన వారికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 28 రకాల పెన్షన్ని ఇవాళ మనం 65 లక్షల మందికి ఇస్తున్నాం. త్వరలోనే సర్వే చేసి అర్హులు ఎవరైనా మిగిలిపోయారా, గత ప్రభుత్వం అనవసరంగా తొలగించిన వాళ్ళని కూడా ఒకసారి సర్వే చేసి వారికి కూడా న్యాయం చేయిస్తామని సవినయంగా మనం చేస్తూ, వికలాంగుల తరఫున సానుభూతి కాదు, మనం ఇవ్వాల్సింది వాళ్ళకి ధైర్యం, వారికి ప్రయారిటీ. ఎక్కడైనా సరే ముందు వరుసలో వాళ్ళని పెట్టండి, తోచుకొని పడేసిపోవడం కాదు. వాళ్ళకి ధైర్యం ఇవ్వటమే కాదు, వారికి మంచితనం నేర్పండి, వారికి మంచి అవకాశాలు ఇవ్వండి. ఉన్నవాళ్ళు ఇలాంటి వికలాంగుల పక్షాన కొంత సహాయ సహకారాలు కూడా ఇవ్వండి. కానీ వెంకటేశ్వర చెప్పిన ఒకటే గుర్తించుకోండి, మన సమస్యల మీద మనకు అండగా తండ్రిగా ఎవరైతే మనకు ముందు నిలబడి మాకు అన్నం పెట్టడం అడిగే నాయకుడు ఉన్నాడో అతనే మందకృష్ణమాదిగా సమాజం ఉపయోగపడే ఎన్నో ఉద్యమాలు, పథకాలు సూచన కలిగి మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2007లో ఇదే వికలాంగులే రాజమండ్రి ఢిల్లీ అధ్యక్షుడు అనేక ఎమ్మెల్యే గారు వికలాంగులు ఆలోచన వచ్చినప్పుడు నిజమైన పరిస్థితి ప్రోగ్రాం నాకే ఇచ్చారు. రాజమండ్రిలో కనీసం నమ్మలేని వికలాంగులు కూడా ఎత్తుకొని వాళ్ళ పాస్ కోసం అనుభవాలు ఎత్తుకుని ఆనందరాజ్యాలలో ఆ వెంకటేశ్వర కొత్తగా వచ్చారు. ఎంతమందిని సంఘటించే నడిచినప్పుడు దేవసేవ గురించి మరి విశేషంగా నడుచుకునేమో మా కారణంగా అలా పాట వచ్చింది. దేవసేవ గారు కూడా 2007 ఇదే ఆధారంగా సంపెట్టినప్పుడు మీరు కారు దిగి ఆకి మేము అందరూ ఎన్నికప్పుడు వికలాంగులు తెలియదు మనకి. ఈయనకున్న మానవులు ఏంటంటే 2007లో వికలాంగుల సమావేశం ఏర్పాటు చేయడం కోసం అడగడానికి మీరు కూడా ఎంత ఉదాహరణ చెప్పారు. అమెరికాలో అయితే మానవులు ఉంది, వికలాంగులు దిగారు. 2007లో మేము పాదయాత్ర చేసుకున్నప్పుడు వికలాంగులు దేవుడు వస్తుంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణరావు 12వ డివిజన్ నందు ఒక మామిడి మొక్కను నాటి ఆ మొక్కకు తన మాతృమూర్తి నారాయణమ్మ పేరు పెట్టి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీ అడబాల రామకృష్ణరావు మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరిగి అడవులను నరికివేసి వాతావరణ సమతుల్యం లేకుండా భూగోళానికి విపత్తు సంభవిస్తున్న పరిస్థితుల నుండి రక్షణ కల్పించడానికి గాను ఈరోజు ప్రతి వ్యక్తి తమ తమ మాతృమూర్తుల పేరున ఒక మొక్కను నాటాలని పిలుపునివ్వడం హర్షణీయమని, కాలుష్యం కోరల్లో నగరాలు పట్టణాలు చిక్కుకుపోవడమే కాక భూగోళపు ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు పెరుగుతున్న ఈ సందర్భంలో అడవులను పెంచడం, సామాజిక మొక్కలు నాటడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చనే ఉద్దేశ్యంతో ప్రతి వ్యక్తి ప్రథమ పూజ్యురాలైన తన తల్లి పేరుతో నాటిన మొక్కను విధిగా పోషించడం జరుగుతుందని, ప్రధాని ఈ విధంగా మొక్కను నాటడం ద్వారా మాతృవందనానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో యనుమల రంగారావు, పాతూరి చిరంజీవి, రవిశంకర్, పైబోయిన సురేంద్ర, నిడమర్తి వెంకట్, శంకర భాలు, మధ్య శివ, వాసంశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక మొక్కను వారి వారి మాతృమూర్తుల పేరున
నాటాలని ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు అడమాల రామకృష్ణారావు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బీజేపీ పార్టీ అనేటువంటి నేను, మా అసెంబ్లీ కన్వీనర్ నిమ్మల రంగారావు గారు, అలాగే మా పార్టీ సభ్యులతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణం యొక్క ఆవశ్యకత పెంపొందించుకునే ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రధానంగా పొల్యూషన్ పెరిగిపోయి వాయు కాలుష్యం పెరిగి నగరాలు పట్టణాలు కూడా జీవనానికి అనుకూలంగా లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఢిల్లీ లాంటి మహానగరాల్లో వాయు కాలుష్యం ఎంత ప్రభావంగా ఉందో, అడవులను నరికివేయటం, చెట్లు పెంచకపోవటం వంటి పరిస్థితుల వల్ల భూగ్రహం ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉందని శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. అదేవిధంగా ఓజోన్ పొరకు బెజ్జం పడిందని, అదేవిధంగా ధ్రువాలలో ఉన్నటువంటి మంచు కరిగి సముద్ర మట్టాలు ఈ కాలుష్యం వల్ల పెరిగిపోతున్నాయని, మన భావితరాల వారికి ప్రమాదం ఈ విధంగా కాలుష్యం పెరగడం వల్ల పొంచి ఉందని కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న సందర్భంలో అనాదిగా సామాజిక వనాలను పెంచాలి, అడవులను పెంచాలి అనేటువంటి పిలుపులు ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని చేయటం అనేది తక్కువగా ఉన్న సందర్భంలో ఒక మనిషికి ప్రథమ పూజ్యురాలు తల్లి కాబట్టి మాతృదేవోభవ అన్నారు, అనంతరం పితృదేవోభవ అన్నారు, ఆచార్య దేవోభవ అన్నారు, అతిథి దేవోభవ అన్నారు. కానీ ప్రథమంగా మాతృదేవోభవ అవి మనకు ప్రథమ గురువు, దైవం ప్రథమ తల్లి ప్రథమ దైవంగా భావించే మన సాంప్రదాయంలో తల్లి పేరున కనుక మనం బ్రతికున్న తల్లిని అయితే వారిని తీసుకొచ్చి మొక్క దగ్గర నిలబెట్టి, లేని వాళ్ళు అయితే స్వర్గస్థులైనటువంటి అయితే వారి ఫోటోలు కూడా ఆ మొక్క దగ్గర పెట్టి ఆ మొక్కను ఆ తల్లి పేరున అర్పణ చేసి ఆ మొక్క పెంపకం యొక్క బాధ్యత అంతా కూడా మనిషి తీసుకునేలాగా ఈవేళ నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం వల్ల తల్లి మీద ఒకవేళ పర్యావరణం మీద ప్రేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లి మీద ఉన్న ప్రేమతో అయినా సరే జనులు సామాజిక వనాలను పెంచడానికి ప్రతి వాళ్ళు మొక్క నాటకు ముందుకు వస్తారంటే ఇచ్చిన ఆయన పిలుపు అద్భుతమైన పిలుపు. ఇవాళ దేశవ్యాప్తంగా అనేక మంది ఈ విధంగా వారి యొక్క మాతృమూర్తుల పేరున మొక్కలు నాటుతున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మోడీ గారు ప్రతిపాదించిన ఒక విధానం ఇది. ప్రతి కుటుంబంలోనూ తల్లి ఎలాగైతే ఆ భర్తని పిల్లల్ని ఎలా సంరక్షించి ఆరోగ్యవంతంగా చూసి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తుందో అదే ఉద్దేశంతో ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి పేరున ఒక మొక్క నాటి దాన్ని పరిరక్షించి ఆ మొక్క వల్ల సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పరిరక్షణ దినంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి పార్టీలో ఉన్న నాయకులే కాకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా తల్లిని స్మరించుకుంటూ తల్లి బ్రతికుంటే తల్లిని తీసుకొచ్చి పక్కన నిలబెట్టుకుని మొక్కను నాటాలి. తల్లి మరణించినట్లయితే తల్లి ఫోటో తీసుకొచ్చి ఆ మొక్కను నాటి ఆ మొక్క పెద్దదై పెరిగే వరకు కూడా దాన్ని సంరక్షించే బాధ్యత తల్లిని దృష్టిలో పెట్టుకుని ఆ మొక్కని పరిరక్షించే బాధ్యత ఉంటుందని చెప్పి తల్లిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V215Aలో రీజియన్ 1 జోన్ 1లోని వాసవి క్లబ్ అంగర, వనితా క్లబ్ అంగర, VKSP క్లబ్ అంగర, వారియర్స్ క్లబ్ అంగర ఆధ్వర్యంలో YMVA ఫంక్షన్ హాల్లో డాక్టర్స్ డే CA డే ఘనంగా నిర్వహించారు. డాక్టర్స్ డే CA డే సందర్భంగా డిస్ట్రిక్ట్ V215Aలో రీజియన్ 1 జోన్ 1లోని వాసవి క్లబ్ అంగర, వనితా క్లబ్ అంగర, VKSP క్లబ్ అంగర, వారియర్స్ అంగర క్లబ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న YMVA ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యా సంకల్ప KCGF శ్రేయోభిలాషి బోడా సాయి సూర్యప్రకాష్, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గోల్డెన్ KCGF కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్, జిల్లా గవర్నర్ కేశవరపు నాగప్రసాద్, క్యాబినెట్ ట్రెజరర్ ఎండూరి రాఘవ కుమారి, వైస్ గవర్నర్, జిల్లా ఆఫీసర్లు పాల్గొని విజయవంతం చేశారు. డాక్టర్స్ డే సందర్భంగా సమాజానికి ఎంతగానో సేవలు అందిస్తున్న డాక్టర్లను సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు 50 మంది డాక్టర్లను సత్కరించారు. వెత్స శ్రీకృష్ణ చైతన్య, ప్రోభోలు భారతీ కుమార్, కొత్త అనూష, మౌనిక, పవన్, సత్యవరపు విశ్వనాథులను సత్కరించారు. జిల్లాలోని అన్ని క్లబ్ల నుండి ఆర్యవైశ్య డాక్టర్లను ఒకే వేదిక మీద సత్కరించడం చాలా ఆనందంగా ఉందని వాసవి క్లబ్ అంగర ప్రెసిడెంట్ గ్రంథి వీర కనకం అన్నారు.
సెక్రటరీ కేశవరపు శ్రీను, ట్రెజరర్ పేరూరు వీరభద్రరావు, వనితా క్లబ్ ఆంధ్ర ప్రెసిడెంట్ దాసరి నాగమణి, సెక్రటరీ గ్రంథి వెంకటరమణ, ట్రెజరర్ ఓబిలిశెట్టి సత్య, వికేఎస్పీ క్లబ్ ఆంధ్ర ప్రెసిడెంట్ సంకా పట్టాభిరామయ్య, సెక్రటరీ గ్రంథి వెంకటరమణ, ట్రెజరర్ పశుమతి వీరభద్రరావు, వారియర్స్ క్లబ్ ఆంధ్ర ప్రెసిడెంట్ పులవర్తి లక్ష్మీపతి, సెక్రటరీ కాళ్ళకూరి స్వామి, ట్రెజరర్ పేరూరి వెంకటరమణ, మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపట్టి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, కోశాధికారి చెక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం మా జిల్లా 215 గవర్నర్ గారి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో వాసవి క్లబ్స్ అంగర వారి యొక్క సహకారంతో ఈ వైఎంవి హాల్లో రాజమండ్రిలో చక్కగా డాక్టర్స్ని మరియు చార్టెడ్ అకౌంటెంట్స్ని కూడా సన్మానించుకునే అవకాశం మాకు దొరికింది. వీరిద్దరూ కూడా డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు కూడా వారు చేసే సేవలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సేవలు చేస్తున్న వారిని ప్రత్యేకంగా ఒక రోజున మనం గుర్తించి వారిని ఇక్కడ సన్మానించుకోవడం మా అందరికీ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన మా గవర్నర్ గారికి, అదే మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారికి కూడా మేము ఎంతో రుణపడిన సేవ చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా మనం తిరిగి సేవ చేయడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై వాసవి. జూలై 1వ తారీఖు డాక్టర్స్ డే మరియు ఆడిటర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్, వికేఎస్పీ క్లబ్, వారియర్స్ క్లబ్ అంగరవారిచే సరదాగా ఈ రాజమండ్రిలో వైఎంవిఏ ఫంక్షన్ హాల్లో సుమారు 60 మంది డాక్టర్లకైతే ఆడిటర్లకైతే ఈవేళ సన్మానం చేయదలిచినామండి. దీనికి పూర్తి సహకారాలను అందిస్తున్న డిస్ట్రిక్ట్ V215A ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్లకి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రానికి ముఖ్య కారకులైన మా కర్త కర్మక్రియ బోడా సాయి సూర్యప్రకాష్ గారికి ఈ ప్రోగ్రాం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అంతేకాకుండా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు ఈ ప్రోగ్రాంని నిర్వహించడం మాకు ఈ సంవత్సరం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. ఎందుకంటే డాక్టర్స్ని సన్మానించడం అన్నది ఒక సామాన్య విషయం కాదు. ఎందుకంటే వారు ఎప్పుడూ బిజీ లైఫ్లో సరదాగా ఈవేళ ఇక్కడికి వచ్చి మా చేత సత్కరింపబడుతున్న ప్రతి ఒక్క డాక్టర్స్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ను నిరసిస్తూ పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జూలై 4న దేశంలో గల విద్యా సంస్థలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి. నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ను నిరసిస్తూ పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ జూలై 4వ తేదీన దేశంలో గల విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టు పీజీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర జనరల్ కార్యదర్శి జి తారకేష్ స్థానిక ఎస్కేవిటి కళాశాల నందు పోస్టర్లు ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనీవిని ఎరుగని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరపెట్టుకున్నా ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను పునరుద్ధరించవలసిన అవసరం ఉందని చెప్పారు. కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గాని నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని గాని ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యమని వారన్నారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పత్రాల లీకులకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని, పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నూతన విద్యా విధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని వారు డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా జూలై 4వ తేదీన అఖిల భారత విద్యార్థి సంఘాలను కలుపుకొని పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా ఎల్కేజీ టు పీజీ వరకు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు బంద్కు సహకరించి బంద్ను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా, పీడీఎస్యూ జిల్లా సంయుక్త కార్యదర్శి కె భాను, రాంబాబు, దినేష్, శివ, సురేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జూలై 4 విద్యార్థి సంఘాలన్నీ కలిపి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ రోజున ఏదైతే ఎంబీబీఎస్ పరీక్షకి సంబంధించి ఎంబీబీఎస్ చదువుకు సంబంధించి వెళ్ళే విద్యార్థులందరూ కూడా ముందస్తుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి వెళ్తూ ఉన్నారు. దేశం మొత్తం కూడా చూస్తూ ఉన్న ఈ పరీక్షలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవకతవకలకు దారి తీసింది. ఎప్పుడూ లేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 ఏళ్లలో 730 పరీక్షల దాకా ఈరోజు లీకేజీలు జరుగుతూ ఉన్నాయి. ఎంత పెద్ద ఎత్తులో లీకేజ్ జరిగిందంటే 2500 కోట్ల రూపాయలు ఈ రోజున లీకేజ్ పేరుతో పేపర్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి మేమందరం కూడా డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజీలు పాల్పడిన ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఈ బీజేపీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని బాధ్యత వహించాలి. ఈరోజు ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం చూపించాలని చెప్పి ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తా ఉన్న ఈ బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జూలై 4న బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం విద్యార్థులు విద్యావేత్తలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చి ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో నీటు నెట్ అంటే ఆరోగ్య విద్య ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రభుత్వం ఒక పక్కదారి పట్టించే విధంగా ఇది పేపర్ లీకేజ్ జరిగింది. అంటే దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ మెదళ్ళను కూడా చెప్పించే విధంగా ఈరోజు విద్యార్థుల్ని ఒక పక్కదారి పట్టిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే దాదాపు ఇప్పటికే నీట్లో సంబంధించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. జూన్ 14వ తేదీన రావాల్సినటువంటి రిజల్ట్ని జూన్ 4వ తేదీన రిజల్ట్స్ విడుదల చేయడం వల్ల ఎన్నికల హడావిడిలో మర్చిపోతారని చెప్పి చేసుకొచ్చారు. కానీ ఏదైతే పరీక్షల కేంద్రం ఉందో ఆ పరీక్షా కేంద్రంలో 718, 719 ఒక ఆర్డర్లో ర్యాంకులు వచ్చినాయంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎన్టీఏ ఏదైతే ఉందో ఏజెన్సీ, ఆ ఏజెన్సీని విద్యార్థి సంఘాలు ప్రశ్నించగా వాళ్ళ మీద కేసులు పెట్టారు. తిరిగి పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా హల్చల్ జరుగుతున్న సందర్భంలో దీన్ని
పక్కదారి పట్టించుకోవడం కోసం ఈరోజు గ్రేస్ మార్కులు కలిపామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవకతవకలు పాల్పడింది మీరు, తప్పులు చేసింది మీరు, ఈరోజేమో గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. గ్రేస్ మార్కులు అనేవి ఎన్టీఏ ఏజెన్సీలో కలపడానికి అనేది హక్కు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. జయప్రదం చేయండి రాష్ట్ర దేశవ్యాప్త బంధును, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి దేశవ్యాప్త బంధును, జయప్రదం చేయండి, జయప్రదం చేయండి దేశవ్యాప్త బంధును, జయప్రదం చేయండి. రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి, రాజీనామా చేయాలి. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంయు భాస్కర్ రావు అన్నారు. సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు భల్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎంయు భాస్కర్ రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1వ తేదీన జన్మించారని, పేదలకు సేవలు అందించుట వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని, ఈ సేవలతోనే కలకత్తా మేయర్గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా అయ్యారని అన్నారు. భారతదేశంలో వైద్య వృత్తిలో ఎన్నో కీలకమైన సంస్కరణలు చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ భారతరత్న అవార్డుతో గౌరవించడం జరిగిందని అన్నారు. ఆయన 1962 జూలై 1వ తేదీన పరమపదించడం జరిగిందని, ఆయన జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం ఆయన స్మరిస్తూ ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని, ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం అని అన్నారు. లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ వి ప్రదీప్తి కరుణ, డాక్టర్ విఎస్ఎల్ ప్రసన్న, డాక్టర్ ఎం సుమలత, డాక్టర్ సి సుధాకర్, ఎం శ్రీధర్ నాయుడు, డాక్టర్ వాడపల్లి సతీష్లు వైద్య విజ్ఞానం ద్వారా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులను సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, ఉపాధ్యక్షులు రెహమాన్ ఖాన్, సహాయ కార్యదర్శి ఏ ధనంజయరావు, మండల కార్యదర్శి మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాసులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రెస్పాన్సిబిలిటీ తీసుకొని డాక్టర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవ్వండి, ఇటు పేషెంట్ అవ్వండి, ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓత్ లాంటి ఈ రోజున ఆ ఓత్ తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. అటు పేదరికం, జబ్బులు, లేకపోతే ప్రైవేట్ జబ్బులు, చెప్పుకోలేనివి, చెప్పుకున్నవి, ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఉన్న ఈ సతమతో ఉన్న ఈ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను వాళ్ళకి బాధ్యతగా, వాళ్ళకి ఒక అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా, తోడపుట్టినవాడుగా ఉంటాను అని ఒక ఓత్ తీసుకునే రోజే ఈ రోజున డాక్టర్స్ డేగా అందరూ చేసుకోవాల్సిన రోజు ఇది. ఈ రోజున ఈ పిఎంపి అసోసియేషన్ నేను అడ్వైజర్గా ఉన్నాను. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి 1 year పాటు ఒక ప్రోగ్రామ్ కూడా చేపట్టిపోతున్నారు. అంటే ఒకచోటే ఉంది అని అంటే ఆవిడేమో బెంగళూరులో ఉద్యోగం, ఆవిడేమో చెన్నైలో ఉద్యోగం కాదు, ఒక చోటే ఒక ఇంట్లోనే కలిసి ఉంటుంది. సంవత్సరంలోపు పిల్లలు కనుక కలగకపోతే దాన్ని సంతానం లేని అని చెప్పి మనం ఇన్ఫర్టిలిటీ కేసు అని మనం చూసేవాడు. కానీ ఈ కాలంలో ఏమైపోయింది అంటే ఆ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది వరకు ఎక్కడో పిల్లలు లేదు అనే వినేవాడు, కానీ ఇక్కడ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే మగవాళ్ళలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా మన పాఠశాలలో ముందు అన్ని కూడా ఆడవాళ్ళకే టెస్ట్ చేయించేవాళ్ళు. సాధారణంగా మగవాళ్ళు టెస్ట్ చేయించుకోమంటే ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళలో ఏదైనా లోపం ఉన్నట్లయితే ఏదైనా అంటారని కానీ అలాగా ఫ్యామిలీ పరంగా ఇష్యూస్ వస్తాయని ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే చేయించుకునేవారు పరీక్షలన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు రీసెర్చెస్ ఏం చెప్తున్నాయి అంటే ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళలోనే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నాయి. సాధారణంగా మనం ఏదైనా స్కూల్ చూసుకున్నట్లయితే
ఊర్లోనే ఉంటే మా పిల్లలు కూడా ఇక్కడే ఇంటి దగ్గర చదువుకునేవారు కదా, హాస్టల్లో పెట్టకుండా అన్న ఉద్దేశంతో ఉండేవాడు. అలాగే ఇదివరకు ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద సిటీస్లోనే ఉండేవి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకొని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంబీఆర్ మూర్తి గారిని ఆహ్వానించి ఎవరి వద్ద అయితే మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృత్తి నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నాము, మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకునే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. ఈవేళ వైద్యుల దినోత్సవానికి కారకులైనటువంటి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ ఆయన పుట్టినరోజు జయంతి వర్ధంతి 1882 జూలై 1వ తేదీన జన్మించి 1962 జూలై 1ని పరమపదించారు. జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం, ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం, అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి, మా యొక్క వైద్య సోదరులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులైనటువంటి శ్రీ తోరటి ప్రభాకరరావు గారికి, అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ ఎంవీఆర్ మూర్తి గారికి, అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన జన్మించి 80 సంవత్సరాలు జీవించి ప్రజలకు, పేద ప్రజలకు, అలాగే మురికివాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అలాగే భారత ప్రభుత్వం తరపున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి, అలాగే ప్రథమ చికిత్స మురికివాడలో కానీ గ్రామాల్లో కానీ, అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్ననలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరినీ ఈ రోజున సత్కరించుకుని డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని మా అడ్వైజర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారం అందిస్తాం. అందరు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజునే ఇంత చక్కటి ప్రోగ్రాము నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పిఎంపి అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా నియమితులైన వేలూరి వెంకటరామయ్య అభినందన సభ ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న శారదా పీఠంలో జరిగిన సభకు డాక్టర్ టివి నారాయణరావు అధ్యక్షత వహించారు. మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, గొల్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన శృంగేరి శారదా పీఠం ధర్మాధికారిగా నియమితులు కావడం గర్వకారణమని, పదవికి వన్నె తెచ్చి శారదా పీఠాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. మొదటిగా నేను మీకు అందజేయవలసింది ఏంటంటే, ఎండోమెంట్స్ పరిధిలో ఉన్న దేవాలయాల వ్యవస్థ వేరు. శృంగేరి శారదా పీఠం కొడుకులో ఉండేటువంటి మఠాల పరిస్థితి లేదు. మా మఠానికి ఎండోమెంట్కి ఎటువంటి సంబంధము లేదు. మేము ఎండోమెంట్కి జవాబారీ లేదు. శృంగేరి శారదా పీఠానికే జవాబారీ.
శారదాపీఠం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. జగత్తులో వారి ఆజ్ఞకు లోబడి వారు ఏం నిర్దేశం చేస్తారో దాన్నే తప్ప దీనికి ప్రభుత్వాలకి ఎటువంటి సంబంధాలు లేవు. అదొకటి మీకు ముందుగా మనం చేసుకోండి. రెండోది బాలజీ గారు ధర్మాధికారిగా కొత్త బాధ్యతను స్వీకరించారు. మీరు గొడవ అనే మాట అనుకోకర్లేదు. మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగద్గురు భారతీయ తీర్థ మహాస్వామి వారే స్వయంగా నేనున్నా అయ్యా నీకేం భయలేదు, ఏ సమస్య ఉన్నా నేను చూసుకుంటాను, వారి నోట కూడా భరోసా వచ్చినప్పుడు మనం ఏం భయపడాల్సిన పని ఉంది. వారు ఆదేశించారు, దాన్ని మనం పాటించడం భక్తులుగా మన కర్తవ్యం. అంతే తప్ప ఇది బాధ్యతగా కాకుండా ఒక అదృష్టం, ఒక సేవ చేసేటువంటి అవకాశం స్వామివారు ఇచ్చారు మనకి అనే భావంతో బాలాజీ గారు స్వీకరించడం జరిగింది. మేమందరూ దాన్ని సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అంటే దానిలో కొత్త బాధ్యత ఇంకా కొన్ని విషయాలు కూడా మీరు మొదలు చేయాలి. ప్రపంచ చార్టర్డ్ అకౌంట్ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రముఖ డాక్టర్స్ వి స్టార్ హాస్పిటల్ యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకట చైతన్య సింగమశెట్టి, గైనకాలజీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ దార్లంకలను ఘనంగా సన్మానించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోంది. డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి. అవసరం మేరకు వైద్యుని సంప్రదించి మందులు వాడాలి. అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. VHPS, ABDHSS, BDP, దివ్యాంగ సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మందా కృష్ణ మాదిగకు పెన్షన్ల పెంపుపై పాలాభిషేకం. PDSU, SFI, NSUI, AISF ఆధ్వర్యంలో LKG to PG జూలై 4వ తేదీన బంద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.